హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 22వ భాగాన్ని వినేద్దాం. ఒక అమ్మాయి అయి ఉండి ఇంతమందిని ఓడించి ఎలా వెళ్ళాలనుకుంటున్నావు అని అతను తన చేయిని గట్టిగా పట్టుకుంటాడు. సీత వెంటనే అతని చేతిని గట్టిగా కొరికి అక్కడి నుంచి పారిపోతుంది. తన వెనక ఆ మిగిలిన వ్యక్తులు పరిగెడుతూ వెళ్తారు. అటువైపు ఒక్క వెహికల్ కూడా రావడం లేదు. అప్పుడే అటువైపు ఒక కారు వస్తూ ఉంటుంది. ఆ కారు స్పీడ్గా రావడంతో సీతకి డాష్ ఇచ్చేస్తుంది. అనే సమయానికి సీత గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అంటే ఆ వెహికల్ తనకి ఎదురుగా వస్తుందన్నమాట. అతను సీతకి ఇంచు గ్యాప్ దూరంలో కారు ఆపుతాడు. అప్పుడే పరిగెడుతూ వస్తున్న వ్యక్తులు సీత చేయి పట్టుకొని తనని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సీత గింజుకుంటూ ఉంటుంది, కానీ హెల్ప్ మీ అని అంటూ అరుస్తూ ఉంటుంది. కారులో ఉన్న వ్యక్తి తనకి హెల్ప్ చేస్తాడని ఆశగా ఎదురు చూస్తుంది. ఏంటి, వాడొచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావా? దారిన పోయేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారే కానీ ఎవరికి ఏమి జరిగినా పట్టించుకోరు ఈ రోజుల్లో. అది కూడా తెలీదా మేడం మీకు? మేమందరం వాడుకున్న తర్వాత లాస్ట్లో అతడికి కూడా ఒక ఛాన్స్ ఇస్తాంలేండి అంటూ తన చేయి పట్టుకొని రోడ్డు ఇరువైపులా చెట్లతో ఉంటుంది. అక్కడ తనని ఒకవైపు ఆ గుబురుగా ఉన్న చెట్లలోకి తీసుకుని వెళ్ళాలి అనుకుని తనని లాక్కొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం అన్న గొంతు వినిపిస్తుంది వెనక నుంచి. అయ్యో, మీరు లాస్ట్ ఛాన్సు నాకు ఇస్తే ఎలా చెప్పండి? ఫస్ట్ ఛాన్స్ నాకే ఇవ్వాలి కదా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇక్కడ మేము ఉన్నది 5 మెంబర్స్, నువ్వు కేవలం ఒక్కడవే. కలిసి తంతే చచ్చూరుకుంటావు. నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అని అనడంతో ఆ మాట చెప్తున్న వ్యక్తి గొంతు పట్టుకుంటాడు. తను ఆ గొంతు పట్టుకొని అలాగే పైకి లేపుతాడు తనని. నా దగ్గర ఎక్కువ మాట్లాడావంటే మాట్లాడడానికి నాలుక లేకుండా చేస్తాను. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందట. అందుకే ఆ నరాలు కట్ చేస్తే ఏ మాట బయటికి రాదు కదా. అంతేనా బ్రో? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ తనని కొట్టడానికి అందరూ పైకి వస్తూ ఉంటారు. మంచి బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న తన శరీరానికి తన శరీరం మీద పడిన దుమ్ముతో సమానం అనుకుంటున్నట్టు వాళ్ళని దులిపి అవతల పడేస్తున్నాడు అతను. తన హైట్కి తగిన శరీరపు ఆకృతితో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. అతను కొట్టే దెబ్బలకి వాళ్ళ ప్రాణాలైన దక్కించుకోవాలన్న ఆశతో అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు. సీత మాత్రం కన్నార్పకుండా అతని వైపే చూస్తూ ఉంటుంది. ఇది కళా నిజమా అనిపిస్తుంది తనకి. తన కళ్ళ మీద చిటిక వేస్తాడు అతను. ఓయ్ పిల్ల, కాస్తైనా బుద్ధుందా నీకు? కారుకు అడ్డంగా నిలబడతావా? ఈరోజు నువ్వు నిద్ర లేచిన టైం బాగుంది కాబట్టి సరిపోయింది. జస్ట్ సెకండ్లో ఆపగలిగాను, లేకుంటే ఈ పాటికి పైకి పోయేదానివి. ఇంట్లో వాళ్ళు ఈ పాటికి శోక సముద్రంలో మునిగిపోయేవాళ్ళు. కాస్త ముందు వెనుక చూసుకో. అసలే నా బుజ్జిముండని ఎంతో కష్టపడి కొట్టేశాను. అలాంటిది నువ్వు నా కారు కింద చేస్తావా? అప్పుడు నా కారు ఫీల్ అవుతుంది కదా. ఏంటి కొట్టేశారా అని అడుగుతుంది సీత. అదే ఆ అమ్మాయి కొన్నాను అనబోయి కొట్టేశాను అన్నాను. అయినా ఏంటి నువ్వు నా వైపు అలా చూస్తున్నావు? కొంపది సైట్ కొడుతున్నావా? అయ్యుంటుందిలే, ఎంతైనా అందగాన్ని కదా, అందులోనూ నిన్ను సేవ్ చేశాను. ఆ మాత్రం ఫీల్ అవ్వచ్చు, తప్పలేదు. అలా అని మరీ ఎంతలా చూడకు, నాకు దిష్టి తగులుతుంది అంటూ తన ముఖం మీదే చిటికి వేస్తాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది. తనని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటుంది తను. అప్పుడే పోలీసులు వ్యాన్ హార్న్ కొట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఆ శబ్దం విన్న అతను ఆ చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుంటాడు. అతను సీతకు అర్థం కాదు తను ఎందుకు వెళ్ళాడని. సీత కూడా ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది. పోలీసులు వస్తూ పరిగెడుతూ వెళ్తున్న ఆ దొంగల్ని జీబ్లోకి ఎక్కించుకొని కాస్త ముందుకొస్తారు. సీత గారు ఎలా ఉన్నారు? మీరు సేఫ్ కదా? నేను సేఫ్ ఎస్ఐ గారు. మీ నుంచి మెసేజ్ వచ్చింది, ఇమీడియట్గా ఈ లొకేషన్కి వచ్చేసాం. కాస్త లేట్ అయి ఉంటే ఐఆమ్ సారీ. మీరు లేట్గా ఏమీ రాలేదండి, కరెక్ట్ టైంకే వచ్చారు. అలాగా, అంబులెన్స్ కూడా ఇన్ఫామ్ చేశాము. మీ డ్రైవర్ గారిని హాస్పిటల్కి సేఫ్గా పంపించాను. తనకేం కాదు, పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఎస్ఐ గారు, నేను వెళ్ళిపోతాను. ఒంటరిగా ఎలా వెళ్తారు మేడం? మీతో పాటు ఒక కానిస్టేబుల్ని పంపించడా? అవసరం లేదండి, నేను జాగ్రత్తగా వెళ్తాను. వద్దండి, అసలు మీ మీద హత్యాయ ప్రయత్నం జరిగింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది మేడం. సీత చెప్తున్న మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు. సీత అతనితో మాట్లాడాలి అనుకుంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సీత వాళ్ళ వెంట వెళ్ళకూడదు అనుకుని, సార్ ఈ కార్ చూసారా? ఈరోజే మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, బెంజ్ కార్ పోయిందని. అది కూడా ఒక బిజినెస్ మ్యాన్ది, చూసారా? అది నెంబర్ అని ఒక కానిస్టేబుల్ చెప్తాడు. అవును, ఇది ఎలా వచ్చింది ఇక్కడికి అంటే ఆ వచ్చిన వ్యక్తి కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అని వాళ్ళ చుట్టుపక్కల చూడడం సీత గమనిస్తుంది. అతను ఎక్కడో దొరికిపోతాడన్న భయంతో సీత ఏం మాట్లాడకుండా ఈ ఎస్ఐ గారి వైపే చూస్తుంది. అప్పుడే ఎస్ఐ గారు సీతని అడుగుతారు, ఈ కారులో వచ్చిన వ్యక్తిని మీరేమైనా చూసారా మేడం అని.
వీళ్ళ నుంచి నన్ను కాపాడిన వ్యక్తి ఆయనే, కానీ వీళ్ళని కొట్టిన తర్వాత అతను ఎటో వెళ్ళిపోయాడు తెలీదు. తను దాక్కున్నది తనకి బ్యాక్ సైడే, కానీ తను చూపిస్తుంది ఫ్రంట్ సైడ్ పొదల వైపు ఆనే చూపిస్తుంది. అటు వెళ్ళడం మాత్రం చూశాను, తర్వాత ఎటు వెళ్ళిపోయారో తెలీదు. సరే వెళ్ళండి, అతను చీకట్లో తప్పించుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ముందు కార్ని స్వాధీనం చేసుకుందాం. మేడం, మీరు ఈ కారులో ఇంటికి వెళ్ళండి, కానిస్టేబుల్ మిమ్మల్ని ఇంటి వద్ద డ్రాప్ చేస్తారు. మీరు ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు. మళ్ళీ ఏమైనా జరిగితే మా మీదకి వస్తుంది. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి అని ఎస్ఐ అంతగా రిక్వెస్ట్ చేసి చెప్పడంతో ఏం మాట్లాడకుండా కారు ఎక్కుతుంది సీత. తన గురించి తెలుసుకోవాలనుకుంటుంది, కానీ మౌనంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కారు అసలే దొంగతనం చేసిన కారు కాబట్టి మళ్ళీ అతన్ని అరెస్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో సీత ఏం మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ వెంటే వెళ్తుంది. ఇంటి దగ్గర సీత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడో ఇంటికి వెళ్తానని బయలుదేరిన సీత ఇంకా ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళు కౌశిక్కి కాల్ చేయడంతో తనకి ఏం జరిగిందనే భయంతో కౌశిక్ కూడా వాళ్ళని వెతుక్కుంటూ బయటకు వస్తాడు. కౌశిక్ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఇక తను కూడా వాళ్ళని ఫాలో చేస్తూ సీత ఇంటి దగ్గర దిగిన తర్వాత తను క్షేమంగా ఉందని తెలుసుకుని తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. సీత ఈ టైం వరకు ఇంటికి రాలేదు, అది కూడా పోలీసులు తీసుకుని వచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. ఏమైనా జరిగిందా చెప్పు తల్లి. అదేం లేదమ్మమ్మ, కార్ రిపేర్ వస్తే పోలీసు వాళ్ళు హెల్ప్ చేశారంతే. మరి డ్రైవర్ ఎక్కడికి వెళ్ళారు? డ్రైవర్ కార్ రిపేరు వాళ్ళని తీసుకొని వస్తానని వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా దానికి యాక్సిడెంట్ అయింది అమ్మమ్మ, అందుకే కొంచెం టైం పట్టింది. తనని హాస్పిటల్కి పంపించి ఎస్ఐ గారు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. అందులో కౌశిక్ అన్నయ్య కూడా వెతుక్కుంటూ వచ్చాడు. నేను సేఫ్గా ఉన్నాను, ఏమీ జరగలేదు. అది కాదు తల్లి, భయం వేస్తుంది రావణ్ విషయంలోకి అలా జరిగినప్పటి నుంచి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాం సీత. నువ్వేమనుకున్నా మాకు నీ నిర్ణయంతో సంబంధం లేదు. నీకు ఒక తోడు ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియట్లేదు తల్లి. ఏంటి మామయ్య అలా మాట్లాడుతున్నారు? నిజమే, మేము ముగ్గురం కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. నీ జీవితం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాం. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. మామయ్య పెద్దవారు, మీరు అలా మాట్లాడటం చాలా తప్పు. ఎందుకు తల్లి? ఎప్పుడైతే కొడుకుగా వాడు మాకు కాకుండా పోయాడో అదే టైంలో నువ్వు మాకు కూతురు అయిపోయావు. మా కూతురు బాధపడుతూ కష్టాల్లో ఉంటే ఏ తల్లిదండ్రులే సంతోషంగా ఉంటారో చెప్పు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉంది. నువ్వు ఎంత కష్టపడుతూ పనిచేయడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ప్లీజ్ సీత, మా మాట కాదనుకు. మీకు ఎలా చెప్పాలి? నా మనసులో రావణ్ గారికి మాత్రమే స్థానం ఉంది. ఇంకొకరు నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను. నేను చచ్చే వరకు ఈ తాళిని నా మెడలో నుంచి తీయను. ఆయనే నా భర్త. మీరు ఇలా మాట్లాడతారని నేను కలలో కూడా ఊహించుకోలేదు. నా జీవితంలోకి ఇంకొకరు ఎప్పటికీ రారు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది సీత. రజని తన వెంటే వెళ్తుంది. తనకి నచ్చజెప్పు అని పెద్దావిడ తనని పంపిస్తుంది. సీత పైకెళ్ళి ఏడుస్తూ కనిపిస్తుంది. సీత, కాస్త ఆలోచించు తల్లి. అత్తయ్య మీరు కూడానా అంటుంది. అత్తయ్యని కాదు, అమ్మని అనుకో. అమ్మగా చెప్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా మేము కోరుకుంటున్నాం. నీకు తెలిసిన వ్యక్తి, నేను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి నీ జీవితంలోకి వస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి నీకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి పృథ్వీ ఇప్పటికి కూడా నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం అతను ఒప్పుకోలేదు. అతన్ని కూడా మేమే బలవంతంగా ఒప్పించాం. అతనికి నువ్వంటే ఇష్టం, అతని మనసులో నువ్వు ఉన్నావు. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాట, సీతకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అని. నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని మాత్రమే చెప్పాడు. అందుకే చెప్తున్నాను తల్లి. వాడు చనిపోయి 8 నెలలు గడిచిపోతుంది. నువ్వెంత బాధపడుతూ ఒంటరిగా కుమిలిపోతున్నావో మాకు తెలుసు. మీ ఇద్దరి ప్రొఫెషన్స్ ఇప్పుడు వేరే అయి ఉండొచ్చు, కానీ సాయంత్రానికి చిరునవ్వుతో మాట్లాడడానికి నీకు ఒక తోడు కావాలి కదా. ఆ తోడు నీకు దొరికింది. అతను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం నాకు ఉంది. నిజం చెప్పు, పృథ్వీ గారు మంచివారే కదా? నువ్వు కాదు అని ఒక్క మాట చెప్పు, మేము అతనితో నీకు పెళ్లి చెయ్యం. సీత ఏమీ చెప్పలేకపోతుంది. చూసావా, నువ్వే ఏమీ చెప్పలేకపోతున్నావు. పృథ్వీ చాలా మంచివాడని మాకన్నా నీకే ఎక్కువ తెలుసు. కొద్ది రోజుల సమయం పట్టొచ్చు. మెల్లమెల్లగా రావణ్ణి నువ్వు మర్చిపోవచ్చు సీత. పృథ్వీ తన ప్రేమతో నిన్ను ఆ బాధ నుంచి బయటికి తీసుకుని వస్తాడు. మీ ఇద్దరు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. ఇల్లు కలకల్లాడుతుంది అనుకున్నాం, కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని పెద్దవాళ్ళు ఊరికే అన్నారు కదా అని ఇప్పుడే రుజువైంది. అంతా సరిగ్గా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? నువ్వు సంతోషంగా ఉంటే వాడు కూడా సంతోషిస్తాడు. ఆలోచించడానికి సమయం కావాలా చెప్పు. ఎన్ని రోజులు కావాలో తీసుకో. మెల్లగా ఒక మంచి నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయంతో మేము సంతోషంగా ఉండాలి సీత అని రజని చెప్పడంతో, అత్తయ్య నాకు కొంచెం టైం కావాలి, నేను చెప్పే వరకు మీరు నన్ను ఏమీ అడగండి అని సీత చెప్పడంతో ఆవిడ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. సీతకి మాత్రం చెప్పలేని బాధ. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలని ఎదురు చూస్తుంది.
రావణ్ ఫోటో దగ్గరికి వెళ్తుంది. అతని వైపే చూస్తూ ఉంది. అప్పుడు వెంటనే తనకి ఒక ఆలోచన వస్తుంది. నన్ను కాపాడిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. ముందు అతను ఎవరో ఎక్కడుంటాడో అన్నీ తెలుసుకోవాలి. రావణ్ గారు ఎలా ఉంటారు? సేమ్ అలాగే ఉన్నారే, కానీ ఆయనకి మీసాల గడ్డాలు తీసేస్తే ఎలా ఉంటారో అలా ఉన్నాడు అతను. మరి ఎవరతను? ఎక్కడుంటాడు? అతని డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి? ఎలాగైనా అతనితో మాట్లాడాలి. అతను చూసిన వెంటనే రావణే గుర్తుకొచ్చారు. కానీ అతను రావణ్ అయితే నన్ను చూసి చూడనట్టు ఎందుకుంటారు? నాతో ఎందుకు అలా మాట్లాడతారు? మనిషిని పోలిన మనుషులు ఉంటారని విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను, అది కూడా ఈరోజు. నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. తెలుసుకుంటాను, అతని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటాను అని అనుకుంటుంది సీత. ఆ రోజు రాత్రి ఎంత నిద్రపోవాలన్నా సరే ఇంట్లో వాళ్ళు మాట్లాడిన మాటలకి తనకి నిద్ర కూడా పట్టదు. తన మనసు నిండా రావనే ఉన్నాడు. అలాంటిది ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోమంటే ఏ అమ్మాయికైనా బాధగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం మనసు చంపుకొని పెళ్లి చేసుకొని అతనితో సంతోషంగా ఉండలేను. పెళ్లి చేసుకొని అతన్ని బాధ పెట్టినట్టు అవుతుంది. అదే చేసుకోకుండా ఉంటే అతని లైఫ్ కూడా బాగుంటుంది కదా అని తన ఉద్దేశం తనది. ఆ రోజు మార్నింగ్ కూడా నిద్ర లేచి ఆఫీస్కి బయలుదేరుతుంటాను. ఏంటి సీత, ఏమీ తినకుండా వెళ్తున్నావు? ఆకలిగా లేదా? ఆకలి లేదమ్మమ్మ. ఎందుకు ఆకలి లేదు? ఎందుకంటున్నావు? మాకు బాగా తెలుసులే. నువ్వు మేము అడిగిన విషయం గురించి ఆలోచిస్తున్నావని కూడా తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం సీత, తనని పెళ్లి చేసుకుంటే నేను కంట్లో నుంచి నీళ్లు రాకుండా చూసుకుంటాడు అనే నమ్మకం మాకుంది. పృథ్వీ చాలా మంచి అబ్బాయి. మేము చెప్పిన దాని గురించి కూడా ఆలోచిస్తాం అనుకుంటున్నాను. సీత, దేవుడు మన కుటుంబానికి ఎప్పుడూ మేలే జరిగేలా చూస్తాడు. ఆయన మా నోటి వెంట ఏది వచ్చినా అది నిజమయ్యేలా చూసుకుంటాడు. కాబట్టి నువ్వు సంతోషం ఉండడం కోసమే మేము ఆలోచిస్తున్నాం. అవన్నీ మనసులో పెట్టుకోకుండా సంతోషంగా ఉండు తల్లి. ఇలా నువ్వు తినకుండా ఆలోచిస్తూ ఉంటే మేము సంతోషంగా ఉంటాం అనుకుంటున్నావు కదా అంటూ 2 ఇడ్లీ ప్లేట్లు పెడుతుంది రజని. ఇక తనకి ఆకలిగా లేకపోయినా సరే, తనకి తినబుద్ధి కాకపోయినా సరే, పెద్దవాళ్ళ మాట కాదనలేక ఆ 2 ఇడ్లీ తిని ఆఫీస్కి బయలుదేరుతుంది. వెళ్తున్న సమయం కూడా తన మెదడులో అదే ఆలోచన. అప్పుడే సిగ్నల్ పడుతుంది. తన డోర్ గ్లాస్కి ఆనుకుని బయటికి చూస్తూ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కష్టం ఉంటుంది. అది శారీరక కష్టమైనా సరే, మానసిక కష్టమైనా సరే అంటూ ఒక అమ్మాయిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి సిగ్నల్ పడిన తర్వాత బెలూన్స్ అమ్ముకుంటూ ఉంటుంది పాపం. అలా వస్తున్న అమ్మాయి దగ్గర ఆ బెలూన్స్ అన్నీ కొంటాడు ఒక కారులో ఉన్న వ్యక్తి. 500 రూపాయల కాగితం ఆ అమ్మాయికి ఇస్తాడు. సార్, ఇప్పుడే కదా నేను రావడం. అందుకేనండి, నా దగ్గర చిల్లర లేదు అని చెప్పింతాను. అది నీకే. వద్దండి, నేను ఎక్కువ ఆశించే అమ్మాయిని కాదు. అమ్మకి ఒంట్లో బాగలేదు, అందుకే ఈ పనికి వచ్చాను. లేకుంటే అమ్మ పనికి వెళ్ళి నన్ను స్కూల్కి పంపిస్తుంది. కాకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అంటే డబ్బులు కావాలి కదా, అందుకే ఈ పని చేస్తున్నాను. నాకు ఎక్కువ వద్దు అని ఆ అమ్మాయి అనడంతో అతను ఆ అమ్మాయిని కారు ఎక్కమని అంటాడు. అప్పటి వరకు అతనికి ఆ అమ్మాయి అడ్డుగా ఉంటుంది. ఎప్పుడైతే అతను తనని సార్ ఎక్కమంటాడో ఆ అమ్మాయి అటువైపు తిరుగుతుంది. అప్పుడు కారులో ఉన్న వ్యక్తిని చూస్తుంది సీత. అతన్ని ఆ రోజు తను కాపాడిన వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడో లేదో అని భయపడింది తను. ఇప్పుడు తను చూస్తే అతను తనకి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఆ పాప వెళ్ళి కారులో కూర్చుంటుంది. అప్పుడే సిగ్నల్ పడడంతో కారు ముందు కదులుతుంది. ఆ కారు అలా వెళుతూ ఉంటే సీత చూస్తుంది. అప్పుడే డ్రైవర్కి చెప్తుంది, అన్నా అన్నా ఆ వెళ్తుంది కదా బ్లాక్ కలర్ కార్, ఆ కార్ని కాస్త ఫాలో చేయండి అన్నా అని సీత చెప్పడంతో డ్రైవర్ ఆ కార్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అతను ఒక క్లినిక్ వద్దకు వెళ్ళి అక్కడే ఉన్న చిన్నపాటి డాక్టర్ని అతనితో పాటు తీసుకుని వెళ్తాడు. ఆ అమ్మాయిది ఒక చిన్న గల్లీ. ఆ సందులోకి కారు కూడా వెళ్ళదు. కాబట్టి కొంత దూరంలో కారుని ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు. వెనకే సీత కారు దిగి డ్రైవర్ని అక్కడ ఉండమని చెప్పి వెళ్తుంది. అదొక చిన్న గల్లీ. మనుషులు నడిచే అంత స్థలం ఉంటుందేమో. దగ్గర ఇల్లులు, అది కూడా ఒక రూమ్ అన్నట్టే అనిపిస్తుంది. అలాంటి ఇంటికి తను తీసుకుని వెళ్తుంది. అది ఒక చిన్న గది. ఆ గదిలోని వాళ్ళ సామాన్లన్నీ ఉంటాయి. మంచం మీద పడుకొని ఉంటుంది వాళ్ళ అమ్మ. డాక్టర్ వెళ్ళి ఆమెను చెక్ చేస్తాడు. 101 ఉంటుంది ఫీవర్ తగ్గడానికి ట్యాబ్లెట్లు ఇస్తున్నాను, అలాగే ఇంజెక్షన్ కూడా వేశాను. ఒకవేళ 3 days తర్వాత కూడా తనకి ఫీవర్ తగ్గలేదంటే ఒకసారి క్లినిక్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటే మంచిది అన్నాడు అని డాక్టర్ చెప్పడంతో అలాగే అంటాడు. అతను డాక్టర్కి ఫీజు ఇస్తాడు. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తెలిసింది కదా నీకు, మీ అమ్మకి ఏం కాదు, దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అమ్మ లేవండి, ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి అని తను ఆమెను లేపి కూర్చోబెట్టి తను తీసుకొని వచ్చిన జ్యూసు ఆమె చేత తాగించి అలానే ట్యాబ్లెట్ కూడా తనకిస్తాడు. ఆమె వేసుకుంటుంది. అతను ఎవరో అర్థం కాక తన వైపే చూస్తుంది. నేను ఎవరైనా చూస్తున్నారా? మీ కూతురు కష్టపడడం చూడడం ఇష్టం లేక ఇంత దూరం వచ్చాను అని తను చెప్పడంతో అర్థం కాక వాళ్ళ అమ్మాయి వైపు చూస్తుంది.
అదే అమ్మా, నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా, అందుకే నువ్వు చేస్తున్న పని నేను చేస్తున్నాను ఈరోజు అని ఆ అమ్మాయి మాట్లాడడంతో ఆమె ఏమీ మాట్లాడకుండా కళ్ళ నుంచి దారాలుగా కన్నీరు కారుతూ ఉంటాయి. ఎందుకు అలా ఏడుస్తున్నారు చెప్తారా? నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని తప్పు చేశాను సార్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుంటే బ్రతకలేనంటూ ప్రతిరోజు నా వెనక తిరిగేవాడు. ఒకరోజు చనిపోవడానికి బిల్డింగ్ మీద నుంచి దూకుతానని బెదిరించాడు. ఇక తప్పక అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. తీరా అతన్ని పెళ్లి చేసుకుని కొద్ది రోజులు గడిచిన తర్వాత తెలిసింది అతను ఏమిటో అని. రోజు తాగి నన్ను చిత్రహింసలు చేయడం మొదలుపెట్టాడు. పుట్టింటికి పోలేక అప్పుడే చనిపోవాలనుకున్నాను, కానీ కడుపులో ఒక బిడ్డ ప్రాణం పోసుకుంటుందని తెలుసుకున్నాను. తర్వాత అయినా మారుతాడనుకున్నాను, కానీ అతని నిజస్వరూపం బయటపెట్టాడు. అప్పుడే మొదలైంది నాకు ఈ కష్టాలు. ఇంకొక డబ్బున్న అమ్మాయిని చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు సార్. నా బిడ్డ క్షేమంగా ఉండడం కోసం ఈ పని చేసుకుంటూ తన్ని పోషించుకుంటూ వచ్చాను. అలాంటిది నా బిడ్డ జీవితమైనా బాగుంటుందని ఆశించాను. ఒక్కరోజు నాకు బాగోలేకుంటే తను నా కోసం కష్టపడడం చూసిన తర్వాత తల్లిగా ఎందుకు బ్రతుకున్నానా అని బాధపడుతున్నాను. అటు పుట్టింటికి వెళ్ళలేక, చేరతీసే దిక్కులేక అనాథగా ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఒకరి దగ్గర చేయి చాపిందే లేదు. అందుకే ఎప్పుడు బిచ్చాటన మాత్రం చేయలేదు. అలాంటిది నువ్వు నా కోసం కష్టపడ్డావా అంటూ వాళ్ళ పాపని పట్టుకుని ఏడుస్తుందామె. ఆ పాపకి 9 సంవత్సరాలుంటాయి. బాధపడకండి అమ్మా, నేనున్నాననుకోండి. నేను మీ అన్నయ్యని అనుకో. నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. నేను ఒక అనాథని. నాకు వెనక ముందు ఎవరు లేరు. ఒంటరిగా బ్రతికాను, ఒంటరిగానే జీవిస్తాను. మన అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది నాకు ఇప్పుడు ఒక చెల్లెలు, మేనకోడలు దొరికింది అంటున్నావు అంటూ వాళ్ళ వైపే చూస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి, దానికి కురింగిపోకూడదు. నువ్వు చూడు, ఎంత కష్టపడుతూ కూడా కూతుర్ని చదివించుకుంటున్నావు. తను గొప్ప స్థాయికి వెళ్తుంది. మీ వెంట నేనుంటానని భరోసా కల్పిస్తాడు అతను. నా పేరు రాఘవ్, ఇది నా ఫోన్ నెంబర్. మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయొచ్చు. మీ అన్నయ్యగా అనుకో. నన్ను అడగడానికి సందేహపడాల్సిన అవసరమే లేదు. ఈ టాబ్లెట్స్ 3 రోజులు ఖచ్చితంగా వాడు. నేను కూడా వచ్చి చూస్తూ వెళ్తాను. ఈ పని కాకుండా ఇంకేదైనా పని చూపిస్తాను నీకు, చేసుకుంటావా? తప్పకుండా చేస్తానండి. వస్తానమ్మా, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇవిగో ఫ్రూట్స్ అమ్మకి పెట్టు, నువ్వు కూడా తిను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఘవ్. వాళ్ళ బాధలను చూసిన తర్వాత సీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ అమ్మాయి మాట్లాడుతున్న ప్రతి మాటకి తెలియకుండానే తను కూడా ఏడుస్తుంది. రాఘవ్ వాళ్ళకి చెప్పిన ధైర్యాన్ని విన్న తర్వాత అతని మీద గౌరవం పెరుగుతుంది తనకి. మరి సీత రాఘవ్ గురించి తెలుసుకుంటుందా? ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.